హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియులో విద్యార్థుల ఆందోళన ఉధృతంగా మారింది. భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సియు వద్ద కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. హెచ్సియుకు చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. విద్యార్థుల అరెస్టుకు వ్యతిరేకంగా బీజేపీ, సిపిఎం పార్టీలు హెచ్సియు ముట్టడికి కదిలి వచ్చాయి. ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన బీజేపీ, సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. హెచ్సిలో విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈరోజు విద్యార్థులందరూ కూడా క్లాసులు బైకాట్ చేసి వాళ్ళు రోడ్డు ఎక్కారు. యూనివర్సిటీ గేట్ ముందు తమ ఆందోళనలు కావచ్చు, నిరసన అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 400 ఎకరాల భూమికి సంబంధించి యూనివర్సిటీదే, ఎట్టి పరిస్థితిలో అక్కడ ఇతర కార్యకలాపాలకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తుంది, ఈ భూమి యూనివర్సిటీది కాదు, ప్రభుత్వానికి చెందింది అని చెప్పేసి, దీనిపై మీరు అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? 2003లో ఏదైతే 400 ఎకరాలు ఐఎంజీ భారతాకి అలాట్ చేసిందో అది యూనివర్సిటీ భూమిని తీసుకొని దానికి అలాట్ చేసింది. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను కొట్లాడి తీసుకొచ్చిన 400 ఎకరాల కోట్ల అని చెప్తున్నారో అది యూనివర్సిటీ భూమి తీసుకొచ్చి ఇచ్చినారు. అది పర్టికులర్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో, ఇప్పుడు ఎట్లయితే గచ్చిబౌలి స్టేడియం ఉందో అట్లనే ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికి ఆ భూమి వాడాలి అని చెప్పినారు. 5 సంవత్సరాల్లో ఆ భూమి వాడిపోతే మళ్ళీ వెనక్కి తీసుకోమని చెప్పినారు. ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీకి కూడా వేరే ప్రాంతంలో దాదాపుగా 400 ఎకరాలకు పైగా స్థలం కేటాయించామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. యూనివర్సిటీ ఇక్కడ ఉంటే వేరే చోట 400 ఎకరాలు కేటాయిస్తే మేమేం చేసుకుంటాం? అది ఫస్ట్ క్వశ్చన్. ఇంతకుముందు కూడా చాలాసార్లు ల్యాండ్ ఇప్పటికే ఆ భూమిలో వాళ్ళకు ఏదైతే ప్రభుత్వం అప్పచెప్పిందో ఆ భూమిలో యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేశారని చెప్పేశారంటున్నారు. జరుగుతున్నాయి. ఆల్రెడీ అక్కడ రీసెంట్గానే ఒక 6 నెలల క్రితం ఎంబీఏ బిల్డింగ్లు కట్టి ఓపెన్ చేసినారు. అవి వాటి పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ రోజు క్లాసులు స్టార్ట్ అయినాయి. అక్కడికి స్టూడెంట్కి వెళ్తా ఉంటే పోలీసులు అందరూ ఉండి ఐడి కార్డులు అడుగుతున్నారంట. మా యూనివర్సిటీలోకి మేము వెళ్ళడానికి మేము ఐడి కార్డులు చూపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఏవైతే కట్టినవి ఉన్నాయో అవి కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొనుక్కోవాల్సి వస్తుందేమో అన్న పరిస్థితి వస్తుంది. మరి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆలోచించాలి. ఎన్విరాన్మెంట్ పరంగా ఆలోచించాలి. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వైఖరి వేరే రాష్ట్రాల్లో ఒకలాగుంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇట్లా ఎందుకు ఉందో మనకు అర్థమైతలేదు. ముంబైలో ఆర్ఏ ఫారెస్ట్ గురించి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఫారెస్ట్ని కాపాడాలి అది ఇది అని చెప్తారు. ఛత్తీస్గఢ్లో హస్దే ఫారెస్ట్ గురించి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఫారెస్ట్ని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలని చెప్తారు. మరి హెచ్సిలో 400 ఎకరాల ఫారెస్ట్ పోతుంటే ఆయన ఎందుకు అసలు ఇటు చూడట్లేదు, ఇటు ఎందుకు మాట్లాడట్లేదు మరి మాకైతే క్లియర్గా అర్థం అవ్వట్లేదు. వాళ్ళ వైఖరి అక్కడ వేరేలాగా ఎందుకుంది, ఇక్కడ వేరేలాగా ఎందుకుందో మరి మాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు చేస్తున్నటువంటి ఆందోళన కొంతమంది కావాలని రెచ్చగొట్టి మీతో ఆందోళన చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం దీనిపై. ఒక ఉద్యమం ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు కంపల్సరీగా అది జెన్యూన్ ఉద్యమం అయి ఉంటే కంపల్సరీగా మాకు సపోర్ట్ అనేది వస్తుంది. పార్టీలతో మేము కలిసినామని, పార్టీలు మాతో మాట్లాడినాయి అన్నంత మాత్రాన మేము వాళ్ళతో కలిసిపోతాం కాదు. అందుకే చాలా వరకు పొలిటికల్ లీడర్స్ ఇక్కడికి రావడానికి కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని మీరు మంచిగా చేసే ఉద్యమాన్ని పొలిటిసైజ్ చేస్తారు, దానివల్ల మళ్ళీ మీకే దెబ్బ పడుతుందని మేము రామని కజాగట్టి చెప్పేస్తున్నారు. అందుకే మేమే పోయి కలిసి వాళ్ళని సజెస్ట్ చేస్తున్నాం. మాదెవరు వెనకాల ఎవరు ఉంటారండి? మేము పోరాడేది భావితరాల కోసం. నెక్స్ట్ మా తర్వాత ఎవరైతే చదువుకోవడానికి వస్తారో వాళ్ళకి ప్రాపర్ యూనివర్సిటీ ల్యాండ్ ఉండాలి. ఎవరైతే ఈ పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళ పిల్లలు మంచిగా ఫారెన్లో చదువుకుంటారు. అక్కడ యూనివర్సిటీలు ఎన్నెన్ని ఎకరాలు ఉంటాయి? మినిమం 5,000 ఎకరాలు యూనివర్సిటీలు ఉంటాయి. మన దగ్గర 2,000 ఎకరాలను కూడా తినుకుంటా ఇప్పుడు 1800 చేసినారు. ఇప్పుడు 400 కూడా పోతే రేపు 1400 అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఇక అది కూడా ఆలోచించాలి కదా. యూనివర్సిటీ అనేది ఎట్లుండాలి, ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్కి ఎలాంటి స్పందన ఉండాలి, ఎడ్యుకేషన్ ఎంత కేర్ పెట్టి చూసుకోవాలి అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. యూనివర్సిటీ భూముల పరిరక్షణకి తాము ఆందోళన చేస్తున్నాం. పచ్చని యూనివర్సిటీలలో భూములను కాజేసేందుకే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మనతో కూడా ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ బయోడైవర్సిటీని కాపాడాలి, ఆ భూములను రక్షించాలి, మా భూములను మాకు వెనక్కి ఇవ్వాలి. మా యూనివర్సిటీ యూనివర్సిటీ పేరు మీద డిమాండ్ రిజిస్ట్రేషన్ చేయాలి. యాక్చువల్గా యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించి ఏవైతే ప్రభుత్వం ఈ 400 ఎకరాలు
చెప్తుందో దానికి బదులుగా ఆల్రెడీ వేరే చోట ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన విద్యార్థుల్ని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వీటన్నిటి మీరు చూసుకుంటే మెజారిటీగా ఇక్కడ ఉన్నది పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్. మాకు భూమి ఇచ్చినట్టయితే ఎక్కడ ఇచ్చిరో చూపించాలి. ఆ భూమి మా దగ్గర ఉన్నదా, లేకపోతే మీరు ఇంకో వాడికి ఇచ్చుకున్నారా? భూమి ఇచ్చినా అని చెప్తున్నా, ఎక్కడ ఉన్నది ఆ ల్యాండ్? సరే, ఈ భూమి మాది కానప్పుడు మీరు మాకు ఆ భూమికి రీప్లేస్మెంట్ ఎట్లా ఇస్తారు? ఇది ప్రధాన క్వశ్చనే కదా. ఈ భూమి మాది కాదు, దానికి రీప్లేస్మెంట్ ఎట్లా ఇచ్చినావు? అసలు ఈ నిలబడ్డ భూమి కూడా, ఇప్పుడు నిలబడ్డ భూమి కూడా మా పేరు రిజిస్టర్ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అదే అదునుగా చూసుకొని 2300 ఏ టైంలో 1974లో ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అదునుగా చూసుకొని వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా. రానున్న రోజుల్లో మీరు మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే చెప్తుందో, నేను 18 గంటలు పనిచేస్తున్నా, 20 గంటలు పనిచేస్తున్నానే వాస్తవానికి కరెక్టే. ఆయన 18 గంటలు ఓన్లీ శని ఆదివారాలు హైడ్రాను లేకపోతే ఇట్లాంటి బుల్డోజర్లు తిప్పడానికి మాత్రమే పనిచేస్తున్నాడు. ఇట్లా ఈయన ఇప్పుడు ఆగకపోతే మేము లీగల్గా పోతాం, కోర్టుకు పోతాం, లీగల్గా మోషన్లు మూవ్ చేస్తాం, పిల్లులు ఇస్తాం, డిఫరెంట్ ఎన్జిఓ సపోర్ట్ తీసుకుంటాం, ఈయన రోడ్ ఎక్కిస్తాం. విద్యార్థులు యూనివర్సిటీ భూములను పరిరక్షించేందుకే ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం విద్యార్థుల సంఘాలకే కావచ్చు, విద్యార్థులకు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా యూనివర్సిటీ భూములకు సంబంధించి వాటికి పట్టాలు చేసి ఇవ్వాలి అని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేయడం కాకుండా కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సునీల్, ఐ న్యూస్, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి.